సోషల్ మీడియాని కట్టడి చేసేటటువంటి దిశగా కొన్ని అడుగులు మోడీ సర్కార్ చేస్తుంది. మోడీ సర్కార్ అధికారంలోకి రావడానికి కారణమే సోషల్ మీడియా. బట్ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు అన్నీ ఎప్పుడైతే ఎంటర్ అవ్వడం బిగినయినాయో, సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోషల్‌నెస్ పోయి అందులో సైన్స్ చేరిపోయింది. ఏమిటి ఆ సైన్స్ అంటే ఎవరి భావజాలాన్ని వాళ్ళు రుద్దేటటువంటి సైన్స్. ఆ ఇంపాక్ట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ మార్చడానికి సోషల్ మీడియా న్యూ పోస్ట్స్‌కి సంబంధించి ఏప్రిల్ 14, 2026 లోపు ఫీడ్‌బ్యాక్ ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అడుగుతోంది. వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే ఏదైనా సరే సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు కంటెంట్ ఇస్తున్నారంటే దాని మీదన ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోవచ్చు. ఇప్పటిదాకా ఫిర్యాదు లేకుండా ప్రభుత్వమే మానిటర్ చేసే అధికారం అన్నటువంటిది. ఇది కేంద్రం చేస్తే పర్లేదు, రాష్ట్రాలు చేస్తే నాశనం అయిపోతుంది. రాష్ట్రాలు వాళ్ళ వాళ్ళ రాజకీయ స్వార్థాలకు అనుగుణంగా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపెడితే దాన్ని తప్పుగా చిత్రీకరించి యాక్షన్ తీసుకునే అవకాశం వస్తుంది. అది ప్రమాదకరం. కాబట్టి మోడీ ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తారా, రైట్ స్టెప్ వేస్తారా చూడాలి. అట్లాగే కమిటీ ఒకటి ఏర్పాటు చేసి డైరెక్ట్లీ మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసి దాని ద్వారా మానిటర్ చేస్తే బెటరా, గుడ్, అది చేస్తే తప్పులేదు. అదే సందర్భంలో వైల్డర్ రెగ్యులేటరీ ఓవర్సైట్ అండ్ డిజిటల్ న్యూస్ కంటెంట్ అనేటటువంటిది ఒకటి పెడతారట. పొటెన్షియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గవర్నమెంట్ సూపర్విజన్ ఓవర్ సోషల్ మీడియా పబ్లికేషన్స్ అన్నటువంటి. బట్ ఇవాళ ఓకే, ఇవాళ మోడీ ప్రభుత్వం ఉంటుంది. ఒకవేళ రేపు వేరే ప్రభుత్వం వస్తే తీసుకెళ్ళి పీకలు వాళ్ళ చేతికి ఇయడమే కదా. ఇది కరెక్టో కాదో ఆలోచించుకోవాల్సింది వాళ్ళే.